సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నాగరాజుపల్లి గ్రామ అభివృద్ధి పట్ల కట్టుబాటుగా పనిచేస్తామని చెబుతూ సర్పంచ్ అభ్యర్థి దుబ్బుడి రాజురెడ్డి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటూ తాగునీటి సమస్యలు, రహదారుల దుస్థితి, పబ్లిక్ సౌకర్యాల లోపాలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. నమస్కారం. నేను నాగరాజుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా, గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు, 1వ నంబర్ ఉంగరం గుర్తు. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఓటేయాలని కోరుతున్నాను. యువతకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు. మహిళలకు అందరి కృతజ్ఞతలు. రైతులకు ఇళ్ళవేళలా కృషిగా చేస్తాను. విద్యార్థులకు, ప్రజలకు ఇళ్ళవేళలో అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రజలు అందరూ నాకు సహకరించి ఉంగరం గుర్తు ఓటేసి నన్ను గెలిపించగలరు. భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నమస్కారములు. మా క్యాండిడేట్ దుబ్బుడు రాజురెడ్డి ఉంగరం గుర్తు నుండి సర్పంచ్ పదవికి నిలబడడం జరిగింది. అందరి సహకారంతో అందరూ కలిసి రాజురెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించగలరని నా మనవి. మేమందరము కలిసి, మేము మరియు మా గ్రామ ప్రజలందరం కలిసి రాజురెడ్డిని గెలిపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ సహకరించగలరని నా యొక్క మనవి. రాజురెడ్డి మరియు మేమందరం కలిసి రాజురెడ్డి గారిని గెలిపించుకొని మన నాగరాజుపల్లి గ్రామాన్ని గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా ఆయన గారి సహకారంతో ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగరాజుపల్లి గ్రామ ప్రజలకు, పెద్దలకు, పిల్లలకు, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, పిల్లలకు, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మన నాగరాజుపల్లి గ్రామ అభివృద్ధి కోసమై యువకుడు, ఉత్సాహవంతుడు అయినటువంటి దుబ్బుడు రాజరెడ్డి గారు సర్పంచ్గా మన బరిలో నిలిచిండు. అతడు చాలా ఉత్సాహవంతుడు. గ్రామాన్ని అభివృద్ధి ప్రజల్లో తీసుకోవడానికి ముందుండి పనిచేస్తారని మేము హామీ ఇస్తున్నాం. అన్న తరఫున అందరం కలిసి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి కోసమే పనిచేద్దాం. వేరే కక్షలు ఏం లేకుండా మంచి పనుల కోసమే చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. దీనికి అందరూ సహకరించి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు దుబ్బుడు రాజరెడ్డి గారిని ఆయనకు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆయన దీవించాలని మా యొక్క ప్రార్థన.